హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖు సోమవారం. సో మొత్తం మీద ఫిబ్రవరి మంత్ కూడా కంప్లీట్ అవ్వస్తుంది. మార్కెట్స్ అయితే స్టిల్ కొంత నెగిటివ్ టెరిటోరీలో ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ గ్యాప్ డౌన్ జరిగింది, దాని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగింది బాటమ్ నుంచి కూడా. ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేశారనేది ఒకసారి చూద్దాం. అండ్ కొన్ని స్టాక్స్ కూడా ఏంటంటే న్యూస్లో ఉన్నాయి. కన్జ్యూమర్ గూడ్స్, ఆటోమొబైల్స్ కొద్దిగా రికవరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐటీ, మెటల్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద దాదాపుగా 75% ఇండిసెస్ మొత్తం కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. టెస్లా నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది అన్న కాన్సెప్ట్లో ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ కావచ్చు, షార్ట్ సెల్ చేసేవాళ్ళు కానీ ఎంఎన్ షేర్ని అయితే సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు జెఫరీస్ అనే సంస్థ ఏం చెప్తుందంటే ఈ కంపెనీ ఇక్కడి నుంచి కూడా 50% అనేది పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్పడం, బై రేటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎవరైతే షార్ట్ చేశారో ప్రాబ్లమ్ కొద్దిగా రికవరీ అనేది చేసినట్టు అర్థమవుతుంది. అందుకని స్టాక్ పాజిటివ్గా ఈరోజు రియాక్ట్ అయింది. ఇక టాటా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన రాహుల్ సింగ్ గారు ఏమన్నారంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ కరెక్షన్ తీసుకుంది, వాల్యుయేషన్స్ అయితే ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, ఇప్పుడు రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ డేటా కంటే కూడా కంపెనీస్ ఏ విధంగా ఎర్నింగ్స్ ఇస్తున్నాయి అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా స్టార్టప్స్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు టఫ్ ఉన్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ తట్టుకొని అండ్ క్వాలిటీని నిలబెట్టుకొని ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్నది మనం ఫోకస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నిఫ్టీ 8 months లోలో ట్రేడ్ అవుతూ ఉండగా ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఈరోజు ఏంటంటే కొద్దిగా బౌన్స్ అనేది జరిగినాయి. ఇక నెక్స్ట్ ఏప్రిల్లో 25 basis points ఆర్బీఐ అనేది రేట్ కట్ అనేది విధించవచ్చు అని చెప్పేసి అనలిస్టులు అందరూ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది. యూఎస్లో ఏంటంటే యాంటీ ట్రస్ట్ లా సూట్ అనేది దీని మీద ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ సెటిల్మెంట్ $7 million అనేది వీళ్ళు పే చేయాల్సి వచ్చింది. సో వీళ్ళు పే చేస్తున్నారు అనగానే స్టాక్ ఏంటంటే 3% పైన పెరగడం అనేది జరిగింది. ఐనాక్స్ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు పెరగాలి, పాజిటివ్ న్యూస్ ఉంది, బట్ 2% అనేది పడిపోవడం జరిగింది. న్యూస్ ఏంటంటే ఇండియాలో మొట్టమొదటి కంపెనీ అనమాట ఇది క్రయోజెనిక్ ఫ్యూల్ ట్యాంక్ తయారు చేయడానికి సర్టిఫైడ్ అయిపోయింది ఇది. ఓకే, అయితే క్రయోజెనిక్ ఫ్యూల్ ట్యాంక్స్ తయారు చేయాలంటే స్పెషల్ డిజైన్, స్పెషల్ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క ఫ్యూల్స్ ఏంటంటే లైక్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కానీ, లిక్విడ్ హైడ్రోజన్ కానీ, లిక్విడ్ ఆక్సిజన్ కానీ నిల్వ చేసేటప్పుడు చాలా టెంపరేచర్ అనేది లోగా మెయింటైన్ చేయాలి. దానికోసం ఇన్సులేషన్ ఇదంతా ప్రాపర్గా ఉండాలి. సో ఎనీహౌ ఇది గుడ్ న్యూస్ అయినప్పుడు కూడా ఈ యొక్క స్టాక్ అనేది 2% దాకా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్కి సిగ్నిఫికెంట్గా డిమాండ్ అనేది ఉంది, ఎందుకంటే టూరిజం బాగా డెవలప్ అవుతుంది. అయితే ఒకనొక టైంలో 1 year బ్యాక్ అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్ ద డేట్ అండ్ టైం పీరియడ్, చూసుకున్నట్టయితే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో 500 పైన బస్సులు, ఎయిర్ బస్సెస్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంతగా స్ట్రాంగ్గా రిక్వైర్మెంట్ అనేది డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్కి. అయితే ఇది లాస్ట్ 5 days నుంచి కూడా చూసుకున్నట్టు సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వచ్చింది. ఈ రోజు కూడా పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. సిటీ ఏం చేసిందంటే దీని యొక్క రేటింగ్ అనేది బై రేటింగ్ ఇవ్వడం కూడా క్యాటలిస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ మెటల్ మనం చూసుకున్నట్టయితే 1.6% అనేది పడిపోవడం అనేది జరిగింది. అఫ్కోర్స్ ఏంటంటే నేషనల్ అల్యూమినియం, సెయిల్, వేదాంత అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ డైలీలో చూద్దాం. లాస్ట్ 1 hour కాకుండా టోటల్గా ఎలా ఉందనేది చూద్దాం. ఈరోజు ఫుల్ డే చూస్తే స్టిల్ ఏంటంటే ఎక్కువగా 22,600 కానీ 22,700, 22,800 కాల్స్ అయితే సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. బట్ లాస్ట్ 1 hourలో ఏంటంటే 2 hours డేటా, 3 hours మనకి చాలామంది ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నట్టున్నారు, అందరు కూడా ఎగ్జిట్ అయిపోయారు. ఓకే, ఎనీహౌ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది టోటల్గా ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే సో పుట్ కాల్ రేషియో అనేది 0.62 అనేది చూపిస్తుంది, 1 కంటే తక్కువ ఉంది. స్టిల్ బేరిష్ సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం చూడండి ఎట్ ద మనీ దగ్గర కొద్దిగా సిగ్నిఫికెంట్గా కాల్స్ అయితే సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి టోటల్గా పుట్ కాల్ రేషియో అనేది 0.74 అనేది చూపిస్తుంది. స్టిల్ 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం బేరిష్ సెంటిమెంట్లోనే కన్సిడర్ చేసుకోవాలి. ఇక సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే టోటల్గా ఎలా ఉందంటే 1.01 అనేది చూపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఎందుకో సెన్సెక్స్ మాత్రం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో కనిపిస్తుంది. చూడండి గ్రాఫికల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఆఫ్కోర్స్ మరీ ఎడ్దామని దగ్గర కాదు కానీ కొద్దిగా ఓటీఎమ్స్కి వచ్చేసరికి పుట్స్ అనేది సెల్లింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 0.6% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డాలర్ ఇండెక్స్ అయితే కిందికి వెళ్ళిపోతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే బెరిష్గా ఉంది. బట్ ఎనీహౌ ఈరోజు లోలో నుంచి సిగ్నిఫికెంట్ రికవరీ అనేది జరిగింది. 317 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది.
ఇక నిఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే 22,800 బ్రేక్ డౌన్ జరిగి అక్కడ నుంచి 22,500 దగ్గర అప్రాక్సిమేట్గా ఏంటంటే ఒక రౌండ్ నెంబర్ కాబట్టి అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ. ఎందుకంటే చూడండి బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వెళ్ళడం జరిగింది ఇంట్రాడేలో, బట్ అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది ఈరోజు నిఫ్టీలో. అగైన్ నిఫ్టీ ఏంటంటే నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేసి కొద్దిగా పాజిటివ్గా ఉంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కొద్దిగా బైరిష్ సెంటిమెంట్లోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం, కొద్దిగా వీక్ టెరిటరీలో ఉంది. ఎనీహౌ ఈరోజు రిజెక్షన్ అయితే జరిగింది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ యొక్క జోన్లోకి వచ్చిందంటే ఏది ప్రీవియస్గా ఏదైతే రిజెక్షన్ జరిగింది ఈ జోన్లో గాన వచ్చి మళ్ళీ మరొకసారి రిజెక్షన్ జరిగిందంటే దెన్ ఏంటంటే స్ట్రెంత్ అనేది కనపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ 47,888 అనేది ఆల్మోస్ట్ 2 times సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ వీక్ కేసు సినారియోలో ఏంటంటే ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.